గ్రామ ప్రజల కోరిక మేరకు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజాంపేట నుంచి ఇతర గ్రామాలకు వెళ్లాలంటే బస్టాండు లేక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బస్టాండు ఆర్టీసీ అధికారులు కట్టించినట్లయితే ప్రయాణికుల ఇబ్బందులు దూరమవుతాయని, చదువుకునే విద్యార్థులకు కూడా ఎంతో సులభంగా ఉంటుందన్న దృష్టితో మెదక్ జిల్లా ఆర్టీసీ అధికారులకు 20 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందని మండల కేంద్రానికి చెందిన చిన్నపైడి శ్రీనివాసుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాంపేట గ్రామాలకు రోడ్డు మీద నిలవడానికి నీడ లేక వర్షంలో తడుస్తూ ఎండలో నిలబడుతూ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే దృష్టితో ఆర్టీసీ అధికారులకు తన యొక్క సొంత భూమిని పట్టాని చేసి ఆర్టీసీ అధికారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరిగిందన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిజాంపేట గ్రామంలో బస్టాండ్ కట్టించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 35 సంవత్సరాల నుంచి 20 గుంటల భూమి ఆర్టీసీ అధికారుల పేరు మీదనే ఉన్నదని 6 నెలల క్రితం బస్టాండ్ స్థలం చుట్టూ ప్రహారీ గోడ ఆర్టీసీ అధికారులు కట్టించడం జరిగిందని, ఇప్పటి వరకు బస్టాండ్ ఊస ఎత్తడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలయాపన చేసింది కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నందున ఈ ప్రభుత్వంలోనైనా మండల కేంద్రంలో బస్టాండ్ మంజూరు చేసి కట్టించాలని, లేని యెడల ఆ స్థలాన్ని తాను తిరిగి స్వాధీనం చేసుకుంటానన్నాడు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నిజాంపేట గ్రామంలో ప్రజల కోరిక మేరకు చుట్టూ గ్రామాల ప్రజల కోరిక మేరకు అప్పటి ఎంపీపీ కోరిక మేరకు నేను నా యొక్క సొంత పట్టా భూమిని ఆర్టీసీ బస్టాండ్ కొరకు సుమారు 35 సంవత్సరాల కిందట రిజిస్ట్రేషన్ చేసి బస్టాండ్ నిర్మాణం కోసం ఇచ్చి ఉంటుంది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరపక అది కోర్టు న్యాయస్థానం వరకు వెళ్ళడం జరిగింది. కానీ ఈ మధ్యనే మొన్న కొంతమంది అధికారులు వచ్చి సజ్జన్నారు సూచన మేరకు ఆ స్థలాన్ని కబ్జా చేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసి వదిలిపెట్టినారు. ఇన్ని సంవత్సరాల నుంచి పంటకు కానీ డబ్బుకు కానీ ఎలాంటి డబ్బుకు ఆశించకుండా ఉచితంగా ఆర్టీసీకి ఇచ్చినందున అది కోట్లాది విలువైన భూమి కాబట్టి దయచేసి తొందరలో అధికారులు మరియు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎంపీ కానీ ఎవరైనా సరే మరి పట్టించుకొని ఇక్కడ బస్టాండ్ నిర్మాణం చేయగలరు. ఇది గ్రామం అంతా 75% 80% ఇక్కడనే ఉన్నది. ఇక్కడ బస్సులు ఆపడం లేదు, ఎక్స్ప్రెస్లు ఆపడం లేదు, బస్సులు ఆపడం లేదు. ఎన్నోసార్లు డిఎం గారికి చెప్పి విన్నవించినా కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇక వెంటనే ఇక్కడ బస్సులు ఆపడానికి ఆదేశాలు జారీ చేయాలని అధికారులను కోరుతున్నాను. మరియు ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకొని మంత్రి గారి సమక్షంలో మాట్లాడి ఇక్కడ బస్టాండ్ నిర్మాణం చేయాలని కోరుతున్నాను.